సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రామచంద్రపురంలో ఈ నెల 5న చోటు చేసుకున్న దొంగతనం. 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, 2 బైక్లను బల్లికురమలోని గొర్రెపాడు వద్ద పోలీసులు స్వాధీనం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సైకిల్ దొంగలు. స్కూల్ పిల్లల సైకిల్ను టార్గెట్ చేసి గత కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడిన గత రాత్రి గుంటూరు ప్రైవేటు హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చీరల సాక్షి ఆర్సీ ఇన్ఛార్జ్ కడియం మురళి తుదిశ్వాస. బల్లికురువ రామచంద్రపురంలో ఈ నెల 5న చోటు చేసుకున్న దొంగతనం కేసులో 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, 2 బైక్లను బల్లికురువలోని గొర్రెపాడు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నివాసం ఉంటున్న నిందితుడు కె రవికుమార్ అదుపులోకి తీసుకున్నామని సంతమాగులూరు సీఐ వెంకట్రావు తెలిపారు. వీటి విలువ సుమారు 7 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కష్టపడ్డారు కదా, 10 నిమిషాలు కూడా ఉన్నాను నా కొడుకు. ఇవి బల్లికుర పేరు సార్. ఇది మొత్తం బల్లిపురం మంది రామాయణపురం. ఇది వచ్చేసి నాదెండ్ల మండలం సాతులు. వేసుకున్న 6 అని ఒక 7 13 2 పళ్ళు 15 లక్షలు. 15 లక్షలు. బండి పెట్టేస్తే పడితే ఆ బండి కర్నూలులో చేసిన ఫ్రెండ్స్ కూడా కనిపిస్తున్నాడు. మొత్తం 15 లాక్స్ చెప్పండి ఆల్ ఓవర్. ఈ కేసులో బాగా కష్టపడినందుకు మా ఎస్ఐలు ఇద్దరు, తర్వాత సిబ్బంది బాగా కష్టపడి రికవరీ చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాం. ఓకే. ఈ నెల 5వ తారీఖు బల్లికూర మండలం రామాంజనేయపురంలో ఒక దొంగతనం జరిగింది. దాంట్లో 32 గ్రాముల బంగారం మరియు 30 తులాల వెండి పోవడం జరిగింది. దాంతో మా టీం మొత్తం బల్లికూర ఎస్ఐ గారు, సంతమాగులూరు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మొత్తం కలిపి కత్తి రవికుమార్, సన్నాపు నాగేశ్వరరావు 31 సంవత్సరాల వయసు, సంజయ్ కాలనీ నర్సరాపేట. ఇతను ప్రస్తుతం వచ్చేసి కృష్ణా జిల్లా గన్నవరంలో నివాసం ఉంటున్నాడు. అతన్ని ఈరోజు మార్నింగ్ 10 గంటలకు మన బల్లికూర ఎస్ఐ గారు నాగరాజు గారు వాళ్ళ సిబ్బందితో గొర్రెపాడు ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీని రికవర్ చేయడం. అలాగే నాదెండ్ల మండలం సాతులూరు జరిగిన దొంగతనం మరియు రాజమండ్రిలో జరిగిన ఒక బైక్ దొంగతనం, అలాగే దాచేపల్లిలో జరిగిన ఒక బైక్ దొంగతనంలో 2 బైకులు, గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. సార్ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 62 గ్రాముల గోల్డ్, 2 బైకులు, 7 లాక్స్. మొత్తం ఈ వర్త్ వచ్చేసి 7 లాక్స్ వరకు ఉంటుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సైకిల్ దొంగలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. స్కూల్ పిల్లల సైకిల్ను టార్గెట్ చేసి గత కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు 10 సైకిళ్లు పట్టణంలో అపహరణకు గురైనట్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాల చోరీ దృశ్యాలు నమోదు కావడంతో గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సైకిల్ చోరీ చేసి ద్విచక్ర వాహనంపై సైకిల్ను తరలించి తీసుకెళ్లారు. దొంగల్ని అరికట్టాలని పోలీసులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బాపట్ల జిల్లా చీరల సాక్షి ఆర్సీ ఇన్ఛార్జ్ కడియం మురళి 56 సంవత్సరాలు గత రాత్రి గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహం చీరాల్లో ఉన్న స్వగృహానికి తరలించారు. ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సహచర జర్నలిస్టులు.
अमर रहे जर्नलिस्ट मौलाना, अमर रहे जर्नलिस्ट मौलाना। అది పడాలిగా जोहार साक्षी मुरली गारू, जोहार साक्षी मुरली, जोहार साक्षी मुरली गारू। తీసుకో ఆడు తీసుకో వాళ్ళు అటు నుంచి అందరూ మానవ సేవే మాధవ సేవగా భావించిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆ సంస్థ సభ్యులు శ్రీ రెడ్డి మహిళా కళాశాల నుండి పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మాట్లాడారు. మానవాళికి అవసరమైన మానవతా సంస్థను రామచంద్రారెడ్డి ఏర్పాటు చేయగా అంచెలంచెలుగా సేవకులు పెరిగి నేడు పశ్చిమ ప్రాంతంలో ఎన్నో సేవలకు ముందుందని తెలిపారు. మానవుడి మరణానంతరం ఉపయోగపడే రథయాత్ర వాహనాలు, ఫ్రిడ్జ్లు మానవతా సంస్థ అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు శ్రీ రెడ్డి మహిళా కళాశాల బాలికలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. పర్యావరణాన్ని కాపాడుదాం, చెట్లు నాటుదాం, చెట్లు నాటుదాం, చెట్లు నాటుదాం. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. స్వామి లేట్ అయినా చెట్లు నాటుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు మొట్టమొదట మార్గాలను ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు అందరం కూడా సభ్యత్వం తీసుకొని మానవత హృదయం గల వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొనాలి,
మన చేతనైనంత సహాయము మన పక్కవారికి చేసి మానవతా హృదయంతో మానవతా సంస్థను మన జిల్లాలోనే కాక రాష్ట్రంలో విరాజిల్లాలని ఆ రోజు అనుకున్నాం. మానవుడు ఎల్లకాలం జీవించలేడు. కొంతకాలమైనా మానవుడిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా మరి ఈరోజు 10 మందికి సహాయం చేయాలి. మనం ఇరుగు పొరుగు వారికి సహాయం చేసినప్పుడే మనకు దేవుడు కూడా సహాయం చేస్తాడు అనే ఒక నానుడి పెద్దలు చెప్పిన ప్రకారము ఈ మానవతా సంస్థలో ప్రతి ఒక్కరూ కూడా హృదయ స్పందనతో ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చి మరి ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు ఈ సంస్థను ఏర్పాటు చేయడమే కాదు 10 మందికి చెప్పి ఇంకా దీన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నందుకు వారికి కూడా అభినందనలు. మరి ఈరోజు రామచంద్రారెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఎంతోమంది ఈనాడు రథాలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా ఇచ్చి మేమందరం కూడా ఉన్నాము, ఒకరినొకరు చేయి పట్టుకొని ఈ సంఘాన్ని ఈ మానవత యొక్క సంస్థను ముందుకు తీసుకుపోదామని ఈరోజు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మరి మొన్ననే చూసాం పొదిల్లో దాతలు విరివిగా వచ్చి లక్షలు ఇస్తూ స్థలం ఇచ్చి ఒక బ్రహ్మాండమైన సంస్థ యొక్క ఆఫీస్ ఏర్పాటు చేయడం అంటే ఈరోజు పొదిలి మానవతా సభ్యులకు ఆ కార్యవర్గానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈనాడు మనము 10 మందికి చేసినప్పుడే కృతజ్ఞతాభావంతో దేవుడు కూడా మనకు సాయం చేస్తూ ఈ సమాజానికి ఒక మంచి పేరు, మనం చేసిన సాయము మన తల్లిదండ్రులు చేసిన పుణ్యంతో ఈరోజు మనం ఈ యొక్క భూమి మీద ఉన్నందుకు వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు వారికి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి సంస్థలు పెట్టిన పెద్దలకు కూడా ఒక మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ ఇంకా విరివిగా అందరూ కూడా ఈ సంస్థలో సభ్యులుగా చేరి మానవత సంస్థను 1 కాదు 2 కాదు 6 పువ్వులు 12 6 కాయలు 12 పువ్వులుగా విరాజల చేయాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ ఆశీస్సులు అవ్వడానికి 6,500 రూపాయలు విలువ చేసే 10 కుర్చీలను అందజేయడం జరిగిందని తెలిపారు అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ. ఈ కార్యక్రమంలో చారుకుల గురుప్రసాద్, గంది నారాయణమూర్తి, శ్రీరామ్ రమేష్, హెడ్ మాస్టర్ బి షాల్మన్, ఉపాధ్యాయులు జయచంద్రబాబు, సురేష్, వెంకటేశ్వర రెడ్డి తదితరుల విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్ మాస్టర్ గారు బి సాల్మన్ గారికి, సురేష్ గారికి, మా సెక్రటరీ చారుగుళ్ళ గురుప్రసాద్ గారికి, ట్రెజరర్ గారు గ్రంథి నారాయణమూర్తి గారికి, మా గౌరవ సలహాదారు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీరామ్ రమేష్ గారికి, అలానే మా రోటరీ క్లబ్ సీనియర్ మెంబరు, అలానే వాకర్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు జీవై ప్రసాద్ గారికి, అలానే రంగా హనుమంతరావు గారికి, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మా వేదిక మీద ముందు ఉన్న వాళ్ళ విద్యార్థులకు హృదయపూర్వక శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మా వాకర్స్ అసోసియేషన్ అనేది మేము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంతా మేము వాకర్స్ అసోసియేషన్ ఉంది అబౌవ్ 50 years. నడవండి నడిపించండి అనే ముఖ్య ఉద్దేశంతో మేము అసోసియేషన్ ఒకటి 2008 నుంచి ఫామ్ చేసుకొని ఈరోజు 214 మందితో విరాజిల్లుతున్నది. పోయిన సంవత్సరం 68 కార్యక్రమాలు చేసాం. ఈ సంవత్సరం వచ్చేసరికి మీకు ప్లేట్లు ఇచ్చింది 5/7/2025, అంటే అది మాకు వచ్చేసి 46వ ప్రోగ్రాము. ఇప్పుడు ఇది ఈ రోజు చేసేది 58వ ప్రోగ్రాం. మేము నిత్యం వాకింగ్ చేయటమే కాకుండా ప్రతిరోజు మీ స్కూల్ వెనకమాల మేము ఎక్సర్సైజ్ చేస్తాం. పుట్టినరోజు పెళ్లి రోజులకి ఆ సభ్యుడిని పిలిచి సెలవుతో సత్కరిస్తాం. దానికి ప్రతిఫలంగా వారు ఏదో స్వీటు, హాటు లేకపోతే బ్రేక్ఫాస్ట్ అలాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపుగా ఈ రోజు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కుమ్మూరు వీరాంజనేయులు గారి పెళ్లి రోజు. ఆయన ఈ రోజు రాలేదు, గుడికి వెళ్లారు. అయినా కూడా వారు 2,000 రూపాయల ఖర్చుతో అందరికీ మినపండలు, మూంగ్ దాల్ ప్యాకెట్లు ఒక 100 మందికి పంపిణీ చేయడం కూడా ఈ రోజు జరిగింది. అలా ప్రతి కార్యక్రమం జరుగుతూ పోతుంటది. మేము పేదలకు అన్నదానాలు చేయటమే కాదు, ఈ సరస్వతి దేవి
విగ్రహం మీద మండపం నిర్మించడం కూడా మేము చేసిన పనే. మీకు స్టీల్ ప్లేట్ ఇవ్వటమే కాదు, తర్వాత మన గర్ల్స్ హై స్కూల్ సెంటర్లో వేసవి కాలంలో 50 రోజులు మజ్జిగ క్యాంప్ పెట్టాం. ప్రతిరోజు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి 1000 మందికి మజ్జిగ పోసాం. అలా 50 రోజులు చేస్తే మాకు 1,50,000 అయింది. అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తాం. రేపు 27వ తారీఖు వినాయక చవితి సందర్భంగా 26వ తారీఖు గర్ల్స్ హై స్కూల్ సెంటర్ మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర 1300 మట్టి వినాయక విగ్రహాలు పర్యావరణ పరిరక్షణ కాపాడటం కోసం ఈ రంగులేసిన విగ్రహాలు కాకుండా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నాం. దానితో పాటు వినాయకుని వ్రతకల్ప పుస్తకం కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది. 27వ తారీఖు సాయంకాలం 4 గంటల నుంచి పంపిణీ మొదలు పెడతాం. మీరు వినాయకుడిని పూజ చేసుకునే వాళ్ళు వినాయక విగ్రహం కావాలంటే వచ్చి ముందు రోజే తీసుకెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాం. ఇందాక హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారిని మేము అక్కడే వినాయక విగ్రహాలు చేసుకుంటామని పర్మిషన్ అడిగితే సైకిల్ స్టాండ్ ఉందండి, దాంట్లో చేసుకోమని కూడా మాకు అనుమతించడం జరిగింది. ఇక్కడే మేము ఈ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నాం కాబట్టి NR&PM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ మాది. వాకర్స్ ఇంటర్నేషనల్ లో చేరాం కాబట్టి మీకు రాబోయే రోజుల్లో ఏదైనా అవసరాలు ఉంటే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ హెడ్ మాస్టర్ సల్మాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరీ మరియు వారి మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాము. విషయము నిజంగా వారి యొక్క ఉదార గుణం, విద్యతో పాటు దాన గుణం కూడా తెలిసి ఉండాలనేటువంటి తెలియజేయడం కోసమే ఈరోజు వారి యొక్క హస్తాలతో మనం ఏ విధంగా అయితే దానంగా తీసుకుంటున్నామో మీరు మంచి నడవడి కలిగి ఉండి భవిష్యత్తులో కూడా ఒకరికి సహాయం చేయాలనేటువంటి విషయం నేర్పించడం కోసమే ఈ కార్యక్రమం చేస్తుంది. ఇచ్చినటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ఇది మనది అనుకునే స్వభావంతో చూసుకోవాలి. ప్లేట్స్ ఎన్ని ఇచ్చాడు, ఎవరో ఒకడో అలా ఉంటాడు, వాడిని కంట్రోల్ చేయాలి, మనం తప్పురా అని చెప్పాలి. ఈ చైర్స్ టీచర్స్ ప్రత్యేకంగా మీ క్లాస్ రూమ్ లో చేయడానికి ఉంచాం. వాటిని చాలా పవిత్రంగా ఉండాలి, దాన్నే మీరు అసలు కూర్చోకూడదు. అదే గురువుని గౌరవించేటువంటి విధానం. సో వారికి మన పాఠశాల తరఫున ఈ వాకర్ అసోసియేషన్ సభ్యులు అందరికి కూడా పేరు పేరున మన స్కూల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి వారి యొక్క ఉదాహరణను మనకనే కాదు ఎన్నో సేవలు చేస్తా ఉన్నారు వాళ్ళు రకరకాలుగా. పేదలకు అన్నదానం చేయడం ఒకటి, ఆ తర్వాత వృద్ధాశ్రమాలకి బియ్యం ఇవ్వడం కానీ. కాబట్టి ఊరకు వాకర్స్ అంటే ఇక్కడ తిరిగి వెళ్ళటమే కాదు, సొసైటీకి కూడా మనం ఉపయోగపడాలనేటువంటి ఒక పెద్ద మంచి ఆలోచనతో ఆ టీం ఏర్పడింది. మీరు కూడా భవిష్యత్తులో అలాంటి ఆలోచన కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవనీయులు మరి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైనటువంటి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రపురంలో ఈ నెల 5న చోటు చేసుకున్న దొంగతనం. 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, 2 బైక్లను బల్లికురమలోని గొర్రెపాడు వద్ద పోలీసులు స్వాధీనం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సైకిల్ దొంగలు. స్కూల్ పిల్లల సైకిల్ను టార్గెట్ చేసి గత కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడిన గత రాత్రి గుంటూరు ప్రైవేటు హాస్పిటల్లో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చీరల సాక్షి ఆర్సీ ఇన్ఛార్జ్ కడియం మురళి తుదిశ్వాసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే